ఇంతకుముందు ఎవరికైనా కూడా ఒక ఐటీ ఉద్యోగం పొందాలి అంటే ఫస్ట్ థింగ్ ఇంగ్లీష్ నేర్చుకుని దగ్గర మొదలెట్టి ఆ, తర్వాత టెక్నాలజీ నేర్చుకుని ఆఫీస్ ఎటికెట్, ఈమెయిల్స్, కమ్యూనికేషన్ విత్ క్లయింట్స్, ఇంటర్నేషనల్ ఈ పద్ధతి అంతా నేర్చుకోవడానికి ప్రాబ్లీ ఒక 10 ఏళ్ళు పట్టేదేమో. నౌ దట్ కర్వ్ హ్యాస్ బికమ్ ఫ్లాట్ కదా, అది ఎంత ఈజీగా అయిపోయింది. ప్రాబ్లీ ఇవాళ సమ్మన్ విత్ ఏఐ కెన్ గెట్ దేర్ ఇన్ యాజ్ ఫాస్ట్ యాజ్ ప్రాబ్లీ 3 to 6 months. 10 సంవత్సరాలు కావాల్సింది. ఎందుకంటే టిపికల్గా కూర్చుని కోడ్ రాయడం ఒకటే అన్నది అంటే ఒకటి, నాట్ ఆల్ దీస్ పీపుల్ హూ వాంట్ టు గెట్ ఇన్ టు ది ఇండస్ట్రీ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ ఆల్సో. ఫస్ట్ మూవర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది, బట్ దెన్ ఇట్ విల్ బికమ్ కామన్ ప్లేస్ దట్ ఓకే 10 సంవత్సరాలు అక్కర్లేదు ఇంక, ఎందుకంటే కోడే రాయక్కర్లేదు. యాంథ్రోఫిక్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేయింగ్ దట్ మోస్ట్ ఆఫ్ అవర్ కోడ్, సో వాళ్ళ కోడ్ అదే రాస్తోంది అని వాళ్ళే ఓపెన్గా వచ్చి చెప్తున్నారు కదా. ట్విట్టర్ ఏకంగా దేర్ ఎంటైర్ ఇంజనీరింగ్ స్టాఫ్ హ్యాస్ బీన్ కట్ డౌన్ బై 90% అంటున్నాడు మస్క్, అండ్ స్టిల్ ది అవుట్పుట్ ఇస్ నాట్ బ్యాడ్. దే ఆర్ స్టిల్ ఏబుల్ టు కంటిన్యూ కదా. స్పాటిఫైలో కూడాను డిసెంబర్ నుంచి వాళ్ళ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక లైన్ ఆఫ్ కోడ్ కూడా రాయలేదంట. సో ఆల్రెడీ అంటే ద ఫ్యూచర్ ఈజ్ హియర్ అన్నట్టు అది క్లియర్గా మనకు కనపడిపోతుంది. కాలేజీలో ఉన్న వాళ్ళకి కానీ, కాలేజీలో ఎంటర్ అవుతున్న వాళ్ళకి కానీ, లేకపోతే ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ, ఏ విషయం గురించి అయినా సరే వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళకి సొంత తెలివితేటలు ఉండి, కొంచెం ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్ ఉండి, సమాజం మీద, కొన్ని ఇండస్ట్రియల్ సెక్టర్స్ మీద, ఎకానమీ మీద అవగాహన ఉండి, దాంట్లో ఉన్న రియల్ ప్రాబ్లమ్స్ ఏమిటి మనం సాల్వ్ చేస్తే కనుక విచ్ వీ కెన్ మానిటైజ్ బై ఆఫరింగ్ దోస్ సొల్యూషన్స్ అనేది, ఇలాంటి అవగాహన ఉంటే కనుక జస్ట్ బిల్డింగ్ ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఆర్ మార్కెటింగ్, setting up marketing departments, help desk, or finance and accounting, etc., most of it can be done with very few people. You only need, less than 10 people to do many things, and most of the stuff will be done by AI అనమాట. సో కాబట్టి జాబ్స్ పోతాయి, కొత్త జాబ్స్ చాలా క్రియేట్ అవుతాయి.